Welcome to Channel 5. Child and Labor Department, Deputy Commissioner of the Labor, Nellura, చెప్పండి ఎవరు గుడ్ నేమ్ సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి గారు. మీ సెల్ నెంబర్ చెప్పండి సార్. ఎంతండి? ఎస్ ఇంకా ఏ డిపార్ట్మెంట్లో వచ్చారండి? అమ్మా హెల్త్ అండ్ మెడికల్ ఎవరమ్మా ఎవరు వచ్చారు చెప్పండి. మీ డాక్టర్ ఏ భవ్య ఏ హాస్పిటల్ నుంచి వచ్చారమ్మా? తుమ్మలకంట పిహెచ్సియా? తుమ్మలకంట ప్రైమరీ హెల్త్ సెంటర్. ఎంతమంది వచ్చారమ్మా? ఎంత? 10 మెంబర్స్ దాకా వచ్చారు. మీ నెంబర్ చెప్పండి అమ్మా. 8071254466. ఇంకా ఇతర ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి? ఎవరెవరు వచ్చారు చెప్పండి. ఎస్హెచ్ఓ సెట్ అయ్యారా చెప్పండి. ఏమండి? యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిటా? ఏహెచ్డియో అంటే సిఐసిహెచ్ కృష్ణారెడ్డి గారు. నెంబర్ చెప్పండి. ఇంకా ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అటు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ చెప్పండి అమ్మా. పేరు ఎవరందరూ? ప్రియాంక సిఐసి జిల్లా కన్వీనర్, క్యాంపెయిన్ అగెన్స్ట్ చైల్డ్ లేబర్ జిల్లా కన్వీనర్, డిస్ట్రిక్ట్ కన్వీనర్. పేరు సార్? ఎండి అద్బుల్ అలీం గారు. మీ నెంబర్ చెప్పండి సార్. బలవంతంగా నిర్బంధంగా తీసుకెళ్లారా? మీ అంతటా మీరు వాలంటరీగా వెళ్ళారా? మీ అంతటా మీరు ఉపాధి కోసం వెళ్ళారా? మిమ్మల్ని నిర్బంధంగా తీసుకువెళ్ళారా? మీరందరూ కూడా స్వేచ్ఛగా చెప్పవచ్చు. అలాగే మీ అందరికీ కూడా ఆధార్ కార్డులు లేని వాళ్ళు, ఆధార్ కార్డులు ఎవరికి లేదు ఇప్పుడే చెప్తే మీ అందరికీ కూడా ఆధార్ కార్డులు ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఆధార్ కార్డుతో పాటుగా మీరు ఎవరైనా విహీనులుగా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే కనుక మీకు డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా మేము ఇస్తామండి. డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఈరోజే డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము అన్నీ రాసుకుని మీకు మా లిస్టులో లేని కూడా ఇవ్వడానికి మీ పర్టికులర్స్, మీ సెల్ నంబర్స్ అన్నీ ఇచ్చినట్టయితే మాకు మీ అందరికీ కూడా తప్పనిసరిగా మా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మా అందరినీ కూడా జడ్జెస్ అందరినీ కూడా ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఏమేమి లేవో అందరి అధికారుల చేత వారం రోజుల్లో అన్నీ ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం. మీ అందరూ కూడా మరి బలవంతంగా తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుగా చెప్పినట్టయితే మాకు మిమ్మల్ని బలవంతంగా పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ అంతటి మీరుగా వాలంటరీగా మేము ఈ సమస్యకి వెళ్ళాము, మేము విధమైనటువంటి ఇబ్బందులు పడ్డాము. ఆడవాళ్ళని పర్టికులర్గా చిన్నపిల్లల్ని ఎవరన్నా మహిళల్ని ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని శారీరకంగా ఎవరైనా ఇబ్బంది పెట్టారా అనే విషయాలు కూడా మాకు చెప్పచ్చు. శారీరకంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆడపిల్లల్ని అని చెప్పేసి కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరైనా చెప్పినట్టయితే కూడా అవి కూడా రాసుకుని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడటం జరుగుతుంది. నష్టపరిహారం కూడా ఇవ్వడానికి వెంటనే న్యాయ వ్యవస్థ తరపు నుంచి తగినటువంటి చర్యలు తీసుకుని మీ అందరికీ కూడా నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి అందేటట్టుగా మా ప్రయత్నాన్ని మేము చేస్తాము. అట్లాగే ఇంకా మీకు ఏమైనా ఇతరత్ర ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ మాకు చెప్పండి. అలాగే మీరు మీ కుటుంబాలతో వచ్చినట్టయితే మీ ఇంటికి వెళ్ళిపోతామంటే పంపించేస్తాం. సార్ మాకెవరూ లేరు, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు అని మీరు ఎవరైనా చెప్పినట్టయితే కనుక మీలో చేసేవాళ్ళు ఎవరు లేక, తల్లిదండ్రులు లేక, చిన్నపిల్లలు మాత్రమే ఉన్నట్టయినా మరి మమ్మల్ని ఎవరు చూడలేదు, మా ఆరోగ్యం బాగాలేదన్న వాళ్ళైతే మా యొక్క కస్టడీలోనే ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ అని ఉంటుంది, వాళ్ళకి అప్పచెప్పి మరి మిమ్మల్ని వెళ్తాము. అంతేగాని మిమ్మల్ని మీకు అడ్రస్ లేకుండా మీ గ్రామాల్లో దింపం. మేము మీ అడ్రస్ చెప్పితే మీ అడ్రస్లో మీ గ్రామంలో మేము మా ఇంటికి వెళ్ళిపోతామండి అంటే వాళ్ళని మాత్రమే పంపిస్తాం. మాకు పెట్టేవాళ్ళు లేదు, మేము ఎక్కడికి వెళ్ళమండి అని చెప్పి అంటే మీ సంరక్షణనే మేమే తీసుకుని మీ అందరికీ కూడా ఇక్కడ కానీ నెల్లూరులో కానీ ఉన్నటువంటి హోమ్స్ అన్నింటికి పంపించి మీ యొక్క పోషణ మేము చేసి తగినటువంటి ఉపాధి కల్పించడానికి గవర్నమెంట్కి రాస్తూ ఉంటాము. సో కాబట్టి మీరు గ్రామాల వారీగా కొంతమంది చెప్తారు, గ్రామాలు చెప్తారు, ఆ గ్రామాలు విడిపోండి. ఆ విడిపోయిన తర్వాత మిమ్మల్ని బస్సులో ఎక్కించి టైం అయిన తర్వాత మిమ్మల్ని అన్నీ కూడా మీ గమ్యస్థానాల్లో చేరుస్తాము. మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా ఇబ్బంది పెట్టినైతే అవన్నీ కూడా మాకు చెప్పండి.
పోయే వాళ్ళందరూ ఇప్పుడు మీరందరూ ఇక్కడ పెట్టారు ఈ హాస్టల్లో బట్టీలో పనిచేస్తారు వీళ్ళు పని ఉన్నప్పుడు చూస్తారు మళ్ళీ మేము వేరే పని వర్షాకాలం పట్టినప్పుడు 4,000 జరుగుతుంది. వారం డబ్బులు ఇచ్చి అది ఇవ్వాలి. అలా మీరు పని చేసి వచ్చి ఆయన మొత్తం అప్పుడు సంవత్సరం చెప్పి తీసుకున్నారు. అవి తీసుకుపోయి 5 సంవత్సరాలు పెట్టుకున్నారు. నేను ఇంటికి పోతాను సేట అంటే కొడుతున్నది. నన్ను కొట్టేది నా భార్యని కొడుతున్నది. మేమేం అడగలేక అమ్మాయికి అదే ప్రశ్న చెప్పేది. నేను ఇంటికి పోతాను కూడా కొట్టేది మమ్మల్ని. పైపులు తిరిగిపోయింది మాకు. మేము తట్టులేక ఆయన భయపడిపోయి మేము ఆనే చేసినాం. వివాహాన్ని మొత్తం అన్నీ ఎదురుతుంది. ఒక సంవత్సరం చెప్పి తీసుకున్నారు మమ్మల్ని. రోజు ప్రతిరోజు పని చేయాలి. ఒకరోజు ఖాళీగా ఉంటే ఏం పని చేయలేదని ఆడతారు. మాకు ఇచ్చింది 500. బాగాలంటే ఆయన చూసేది బాగాలేకుంటే మాకు చూసేది. కానీ మాకు ఇచ్చే పేమెంట్ మాకు 500. 2 నెలలు చేసుకొచ్చి 500 అంగడి రాస్తుంది అంతే. నాకు ఇచ్చింది 60,000. 60,000 ఇచ్చింది మాకు. మా సంవత్సరం చెప్పి తీసుకుంటే 5 సంవత్సరాలు పెడుతుంది. మాకు పాతపాయలు కొత్తకోట. మాది సర్వేపల్లి మలుగుంట సంఘం వెంకటేశ్వర మండలం. మేము ఒక ఇటుకు పోయినాం. ఒక మేస్త్రి తరఫున పోయినాం. మేస్త్రి తీసుకొని పోయినవాడే కానీ ఇక్కడ తీసుకొచ్చి మన ఆంధ్రాకి వదిలిపెట్టేది లేదు. అక్కడ సేట్లు మమ్మల్ని బాగా నానా విమర్శలు పెట్టారు. కిరణ్ షేట్ బాబును కొట్టారు, మా పాపను కొట్టాడు. బాగా చిన్నగా కొట్టలేదు. ఆ బాధలన్నీ చూసి మేము చాలా బాధపడేవాళ్ళం. మాకు పైసలు చూస్తే మేము కొంచెం ఇచ్చి మీ బాయికి చేయలేదని 1,50,000 అట్ట రాసి మాకు విధంగా చేశారు సార్. మేము మా పిల్లలు బయట పనికి ఇలాంటి పిల్లలు పనికి పోకపోతే వాళ్ళని కొట్లేసి వాళ్ళని కొట్టేది. తల్లిల దగ్గర పండాల్సిన అందరిని కొట్లేసి తాళం వేసేస్తుంది. అప్పుడు మేస్త్రిని కాపలా పెట్టేది. ఆ విధంగా మమ్మల్ని విమర్శ బాధలు పెట్టి వాళ్ళ సహాయం కూడా మేము ఇక్కడికి బయటపడాల్సి వచ్చింది. కానీ మేమైతే రాలేము సార్. ఊటుకూరు మమ్మల్ని మేస్త్రి తీసుకెళ్ళిండు. అక్కడికి మేస్త్రి ఎక్కువ పైసలు ఇస్తానని చెప్పి తీసుకుపోయి మా పిల్లల్ని మాకు పైసలు ఇవ్వలేదు, ఏమి బుక్కులు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి ఆంధ్రాకి పంపించిండ్రు. మాకు డబ్బులు కూడా ఎక్కువ పొందలేదు. ఆధార్ కార్డులు తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటారు, అన్నీ తీసేసుకొని మా ఫోన్స్ కూడా తీసేసుకొని మమ్మల్ని మనుషులను పంపించింది సార్. మేస్త్రి పేరేనమ్మా? రవణయ్య. సరేపల్లి రవణయ్య. ఆయన ఓనర్ పేరు తిరుపతి రెడ్డి. ఇంకొక ఆయన పేరు కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్కడ ఉండేది వాళ్ళు? ఆరుమూరు. ఈయన మేస్త్రి ఏమో అంటే ఇక్కడ సరేపల్లి మేస్త్రి పేరు. సరేపల్లిలో ఉంటున్నాడు. ఆయన పేరు రవణయ్య. మమ్మల్ని తీసుకోపోయిండు. మా పిల్లల్ని కొట్టిండు, మమ్మల్ని చేత బలవంతంగా పని చేయించుకుండు. పిల్లకాయలను కూడా దూరం చేసిండు. మా అబ్బాయిని మరి 2 సంవత్సరాలు దూరం చేసి ఆ వాళ్ళ దగ్గరే పెట్టుకొని కనీసం పండగకి చూసేస్తాం చేట అంటే గుండెల మీద పెట్టి తన్నిండు సార్. గుండెల మీద పెట్టి ఆడపిల్లని కూడా చూడుకుని గుండెల మీద పెట్టి తన్నిండు. ఆడపిల్లకాయలని ఎక్కువ కొట్టి ఇట్లా హింస పెట్టి మమ్మల్ని ఈ ఘోరంగా పెళ్ళిగాని పిల్లకాయలని మాత్రం పక్కలకు రమ్మంటారు సార్. పెళ్ళిగాని పిల్లకాయలు మాత్రం ఇట్లాగా మా కార్డులు బాగా కొట్టుకుని మేము ఎవరిని అడిగాం సార్, ఎవరిని అడిగాం. మాకు కూడా 20,000 అడ్వాన్స్ ఇస్తే 1,70,000